ప్రీ పోల్ స్టడీలో తేలింది. మరి ఎలక్షన్ రోజు, ఎన్నిక రోజు ఎటువంటి మార్పుల్ని ఆర్టీవీ స్టడీ చేసింది, ఆర్టీవీ అబ్జర్వ్ చేసింది చూడబోయే ముందు పోస్ట్ పోల్ స్టడీలో అన్నిటికంటే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చెప్పాలి. అదే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి సెగ్మెంట్. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా మరోసారి బరిలోకి దిగారు. చివరి నిమిషం వరకు సోమిరెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ కూడా నడిచింది. చివరకు ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అయితే ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి మెజారిటీతో గెలవబోతున్నారని మా పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. 4 సార్లు వరుస పరాజయాల తర్వాత సోమిరెడ్డి విజయాన్ని అందుకోబోతున్నారు. ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో షాకింగ్ విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2 సినేరియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలింగ్ తీరును బట్టి చూస్తే ఫలితం 2 రకాలుగా ఉండవచ్చునని తేలింది. అందుకే ఆర్టీవీ మీ ముందుకు 2 అంచనాలను ఉంచబోతుంది. ఈ 2 సినేరియోలు షాకింగ్గానే ఉండబోతున్నాయి. మొదటి అంచనా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ సంచలన ఫలితాలే ఉండబోతున్నాయి. ఆ ఫలితాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో టీడీపీ 7 స్థానాలని కైవసం చేసుకోబోతుంది. వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పలాసలో గౌతు శిరీష, టెక్కలిలో కింజారాపు అచ్చెన్నాయుడు, పాతపట్నంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆముదాల వలసలో కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. రాజాంలో కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. పాలకొండలో విశ్వసరాయి కళావతి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం. ఇక విజయనగరం జిల్లాలో ఏం జరుగుతుందో చూద్దాం. విజయనగరంలో ఉన్న 9 స్థానాల్లో 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. వైసీపీ 4 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. జనసేన పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ చూస్తే కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి వైసీపీ కైవసం చేసుకోబోతుంది. కురుపాంలో పాముల పుష్ప శ్రీవాణి